ఉగ్రవాదం ఏమిచ్చింది? ఈ యుద్ధం ఏం నేర్పించింది? ఇప్పుడే కాదు, పశ్చిమాసియాలో అటు ఇజ్రాయెల్ నుంచి హమాస్, ఇరాన్, సిరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఈరోజు వెళ్ళిపోతుంది, ఉగ్రవాదంలోకి వెళ్ళిపోతుంది. ఏం నేర్పించింది? ఏమిచ్చింది? కొన్ని ఉగ్రవాదం చేశారు, బాగుపడ్డారా? కొన్ని ప్రపంచాన్ని నాశనం చేశారు, వాళ్ళు బాగుపడ్డారా? ఉనికి కోసం పోరాటం వేరు, ఉగ్రవాదంతో పోరాటం వేరు. వాళ్ళ పిల్లలకి పస్తులు ఉంచుకొని ఏ రోజు ఏ క్షణం ఈ ప్రాణం పోతుందో తెలియనటువంటి బ్రతుకుల మధ్య ఎందుకు ఆ ప్రాణం బ్రతకాలి? ఎందుకు నువ్వు మానవ జన్మెత్తాలి? ఇదే యుద్ధ వాతావరణంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు కాకుండా మిగతా జీవులు కనీసం ప్రశాంతంగానైనా బ్రతుకుతాయి. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో అనే ఆలోచన లేకుండా బ్రతుకుతాయి. అంటే ఈ మనుషుల కంటే ఆ జీవులు 1000 రెట్లు నయం. నువ్వు అన్ని నిర్మించుకున్నావు, ఇల్లులు నిర్మించుకున్నావు, బంగ్లాలు నిర్మించుకున్నావు, బంకర్లు నిర్మించుకున్నావు, ఏంటి ఉపయోగం? ఈరోజు ఇరాన్ చూసుకున్నట్లయితే సమృద్ధమైనటువంటి చమురుతో ప్రపంచ దేశాలకు అమ్మి ఎలాంటి అభివృద్ధి సాధించాలి? ఈరోజు మీరు చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యుఏఈలో దుబాయ్, సార్దాన్, ఇలాంటి ప్రాంతాలన్నీ ఈరోజు ఎందుకు అంత అభివృద్ధి సాధించాయి? వాళ్ళు ఆ ఉగ్రవాదాన్ని వదిలేశారు, ఆ మత మౌఢ్య విధానాలు వదిలేశారు. కొంతవరకు మతాన్ని వదలలేదు, మత మౌఢ్య విధానాలు వదిలేశారు. మతాన్ని ఎవడు వదలమని చెప్పలేదు. మనం మన ధర్మం కోసం ఎలా పోరాడతామో వాళ్ళు వాళ్ళ మతం కోసం పోరాడుతున్నారు, తప్పేం లేదు. కానీ ఉగ్రవాదం ఈరోజు ఇరాన్ ఏమైపోతుంది? ఇక్కడ మనకి మిత్రదేశమా శత్రుదేశమా కాదు, ఇజ్రాయెల్ అయినా ఇరాన్ గురించి అయినా మాట్లాడుకుంటుంటే ఉగ్రవాదం అనే దానితో ఎవడు బాగుపడ్డాడు? అటు హమాస్ ప్రశాంతంగా బ్రతుకుతుందా? ఇటు ఇరాన్ ప్రశాంతంగా బ్రతుకుతుందా? పోనీ సిరియా బ్రతికిందా? పాకిస్తాన్ వీడి పరిస్థితి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఎవడు బాంబులు దాడి చేస్తాడా తెలియక విపరీతంగా భయపడుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదం చేసింది కదని మనము కూడా ఉగ్రదేశంగా తయారైతే ఈరోజు మనకి ఆ ప్రశాంతత ఉండేది కాదు. ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నాం? మనకు అసలు మతం గురించి తెలుసా? ఇక్కడ కదా కొంతమంది ఆ ఉగ్రవాద మనస్తత్వంతో ఈరోజు మళ్ళీ మనకి మతాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కదా కొంతమంది వెధవలు ఇక్కడ బాంబులు వేస్తే ఆ వెధవలకి సపోర్ట్ చేస్తున్నటువంటి వెధవలు, దేశద్రోహులు ఈ దేశంలో తయారయ్యారు. కాబట్టి ఆ మాత్రం అలజడందగాని, లేకపోతే ఇంతకంటే స్వేచ్ఛ కలిగినటువంటి దేశం ఇంకోటి ఉంటుందా మీకు? అమెరికా అభివృద్ధి చెందొచ్చు, దానికి ఉన్నటువంటి కండిషన్లు దానికి ఉన్నాయి. ఆస్ట్రేలియా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ నియంతృత్వ పరిపాలన. ఆస్ట్రేలియా అభివృద్ధి సాధించవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, దాని యొక్క భౌగోళిక పరిస్థితులు వేరు. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛ మన దగ్గర ఉంది. ప్రపంచంలో కష్టపడకపోయినా బ్రతికేయొచ్చు అన్న భరోసా ఇచ్చే దేశం మన భారతదేశం. మన దగ్గర దేవాలయాల్లో ఉన్నటువంటి అన్నదాన వితరణలు ఎక్కడ ఉండవు. వాటిని కూడా మనం కంపు చేసుకుంటున్నాం. ఒక పండగ వచ్చినా, ఒక పబ్బం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా 10 మంది వచ్చి చేరేది ఒక్క భారతదేశంలో మాత్రమే. ఈ దేశానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చెడగొట్టడానికి ఎంతో మంది మతమౌఢ్య వ్యక్తులందరూ వచ్చి ఈ దేశాన్ని నాశనం చేశారు. ఇప్పటికీ కూడా ఈ దేశంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు, ఇంకా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ధర్మాన్ని ఎవడు ఏమీ చేయలేకపోయాడు. ఆ ధర్మంలో ఉన్న గొప్పతనం అదే. ఆ ధర్మం కోసం నువ్వు బ్రతుకు, ఆ ధర్మంలో నువ్వు బ్రతుకు. ఇంకా నీ భవిష్యత్తు తరాలు ఇంకా ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేయచ్చు. కానీ నీ కోసం ఎవడు పాటుపడుతున్నాడో వాడికి ఓటేయాలి. నీ ధర్మాన్ని ఎవడు రక్షిస్తున్నాడో వాడికి ఓటేయాలి. నీ ధర్మాన్ని ఎవడు కాల రాస్తున్నాడో వాడిని గుర్తించాలి. అంతేగాని ఫ్రీ పథకాలకి ఆశపడిపోయి నీ కాలు నువ్వే విరగొట్టుకోకూడదు.